లిస్ట్ వచ్చేసింది. బట్ ఎప్పటికంటే డిఫరెంట్ గా నామినేషన్స్ ఉన్నాయన్నమాట ఈసారి. మనం ఏదైతే ప్రోమో చూస్తున్నామో అది ఒక రౌండ్, దాని తర్వాత ఇంకో రౌండ్ కూడా జరిగింది. సో బిగ్ బాస్ ట్విస్ట్లు ఇచ్చుకుంటూ నామినేషన్ ప్రాసెస్ ముందుకు తీసుకెళ్లారు. సో ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చింది ఎవరు అంటే, రోమర్ ప్రకారం ఏదైతే రోమర్ ఉందో ఆ రోమర్ ప్రకారం నామినేషన్స్ లోకి వచ్చిన లిస్ట్ ఏంటంటే రీతు, ఫ్లోరా, రాము, కళ్యాణ్, హరీష్, ప్రియా, వీళ్ళు 6 నామినేషన్స్ లోకి వచ్చారని రూమర్ అయితే బయటకు వచ్చేసింది. విచిత్రం ఏంటంటే మనకు మనం ఏదైతే ప్రోమో ఉందో ప్రోమో చూస్తే క్లియర్ గా ఒకటి తెలుస్తుంది. హరీష్ గారు ఒక్కళ్ళు మాత్రమే కామనర్స్ నుంచి నామినేషన్ లోకి వచ్చారు, అక్కడ బోర్డు పెట్టింది. సో ఇప్పుడు మాట్లాడుకుంటూ వెళ్దాం అసలు ఏం జరిగింది అన్నది. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనం ఏదైతే ప్రోమో చూసామో ఈ కామనర్స్ అందరినీ యాక్టివిటీ రూమ్ లోకి పిలిచి వీళ్ళకి అక్కడ ఆ బోర్డులో 4 సెలబ్రిటీస్ని అండ్ ఒకళ్ళు కామనర్స్ వీళ్ళు డిస్కషన్ చేసుకుని ఒకళ్ళని నామినేట్ చేయాలి. సింపుల్. వీళ్ళేమో 4 శ్రీజ, ప్రియా, కళ్యాణ్, డెమాన్, వీళ్ళు 4 ఫ్రెండ్స్ కదా. సో అక్కడ ఇంక ఎవరు ఒంటరిగా ఉండిపోయారు, హరీష్ గారు. సో హరీష్ గారిని వీళ్ళు నామినేషన్లో వేసేశారు. హరీష్ గారిని నామినేషన్లో వేయడంతో పాటు ఇటు సెలబ్స్ నుంచి 4 వేయాలి కదా, సంజన, సుమన్, ఫ్లోరా అండ్ రీతు, వీళ్ళు 4 నామినేషన్లో వేశారు. సో మనం ప్రోమోలో వినపడుతున్నాయి మనకి సంజనాని ఎందుకు నామినేట్ చేశారు అంటే, సంజన ఫ్లోరాతో ఫస్ట్ డే పని చేయించుకోవడానికి ట్రై చేసింది కదా, ఆ రీజన్ ఏమో హరీష్ గారు చెప్పారు. అండ్ శ్రీజ ఏమంటదంటే ఆడవాళ్ళని తక్కువ చూసారు అనే గాజులు అంటది, గాజులు లేదు గుడ్డు లేదు, శ్రీజకి సంజన అంటే ఎట్టి పరిస్థితుల్లో నచ్చట్లేదు. సో వేసింది. సో ఇది అయిందా, నెక్స్ట్ సుమన్ని వేశారు. మేబీ యాక్టివ్గా లేదనో ఏదో రీజన్స్తో వేసుంటారు. అండ్ ఫ్లోరా కూడా ఆల్రెడీ జైల్లో ఉంది, బోరింగ్ కంటెస్టెంట్గా. సో తను కూడా రీజన్తో వేసుంటారు. ఇంకా రీతుని వచ్చేసి ఈ సంచాలక్ సరిగ్గా చేయలేదని చెప్పేసి ఆ రీజన్తో వేసుంటారు. సో వీళ్ళు 4 వేశారు కదా. ఇప్పుడు కామనర్స్లోంచి వీళ్ళు డిస్కస్ చేసుకుని ఒకళ్ళని వేయాలి కదా, హరీష్ గారిని వేస్తారు. అండ్ మనకి ప్రోమోలో చూస్తుంటే శ్రీజ గంతులు వేస్తూ రెడ్ ఫ్లవర్ అనడం తప్పు కాదంట అని చెప్పేసి రౌండ్ వేస్తుంది. ఇక్కడ నేనేమంటానంటే రెడ్ ఫ్లవర్ అనడం తప్పే, అది మనం కూడా చెప్పుకున్నాం. సో అదే రెడ్ ఫ్లవర్ ఎప్పుడంటే గుండంకులు అనడానికి ముందే యువతల నుంచి ఫ్లవర్ ఇస్తున్నానని చెప్పేసి ప్రియా అంటే రెడ్ ఫ్లవర్ అని చెప్పేసి ఒక డైలాగ్ వేశాడు కదా. సో నువ్వు గుండంకులు యాక్సెప్ట్ చేయలేనప్పుడు రెడ్ ఫ్లవర్ కూడా తప్పే అని చెప్పేసి ఒక డిస్కషన్ వచ్చింది కదా వీకెండ్. సో ఆ రెడ్ ఫ్లవర్ నేను నిజంగా వీళ్ళు ఆ రెడ్ ఫ్లవర్తో నామినేషన్ చేయాలంటే ఎప్పుడు చేయాలి, లాస్ట్ వీక్ చేయాలి. ఆల్రెడీ లాస్ట్ వీక్ అందరూ గుద్దారు హరీష్ మీద నామినేషన్స్. ఆడవాళ్ళని తక్కువ చేసి చూశాడు అన్న ఆ ఉద్దేశంతో డిఫరెంట్ ఇష్యూస్తో ఆల్రెడీ గుద్దారు కదా. అప్పుడే ఈ రెడ్ ఫ్లవర్ కూడా ఉండాలి కదా. మీరు మళ్ళీ అంటే ఎప్పుడో జరిగిన ఇష్యూని ఒక వారం ఒక పాయింట్, ఇంకో వారం ఇంకో పాయింట్ పట్టుకొచ్చి ఇంకా ప్రతి వారం హరీష్ గారినే గుద్దుతారా అని నాకు అనిపించింది. మీకేమనిపించింది అన్నది కామెంట్ చేయండి. నాకైతే యాజ్ పర్ ప్రోమో అండ్ రెడ్ ఫ్లవర్ అంటే తప్పు కాదంట అని చెప్పి శ్రీజ తిరగడం ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు 4 కలిసి వీళ్ళు ఒకళ్ళనే కదా నామినేట్ చేయాలి, వీళ్ళు 4 ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళు హరీష్ని వేసేసారు, ముంచేశారు అని నాకు అనిపించింది. మనీష్ ఉంటే వాళ్ళిద్దరిలో ఒకళ్ళని ఎంచుకుందరు, మనీష్ అలాగే వెళ్ళిపోయాడు కాబట్టి మిగిలిన హరీష్ గారు కాబట్టి హరీష్ని వేశారు. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. సో ఇప్పుడు వీటు సెలబ్స్ ఓనర్స్ ఉన్నారు కదా. సో ఓనర్స్కి ఏం చెప్తాడంటే ఎవరైతే నామినేట్ చేశారో కామనర్స్ ఎవరినైతే నామినేట్ చేశారో అందులో 2 సెలబ్స్ని స్వాప్ చేసి ఒకళ్ళని నామినేట్ చేయొచ్చు. సో వీళ్ళు డిస్కస్ చేసుకుని ఏం చేస్తారంటే సంజన అండ్ సుమన్ వీళ్ళిద్దరిని సేవ్ చేసి రాముని నామినేషన్లో వేస్తారు. సో ఆ రకంగా సంజన సుమన్ని కామనర్స్ సెలెక్ట్ చేసుకున్నారు కదా. సో యువతల నుంచి సో వీళ్ళు ఏం చేశారంటే సంజన అండ్ సుమన్ని సేవ్ చేసి రాముని నామినేషన్స్లోకి లాక్కొచ్చారు. ఇప్పుడు వీళ్ళకి ఇంకో ఛాన్స్ ఏంటంటే యువతలో ఉన్న టెనెంట్స్లోంచి 2 నామినేషన్లో వేయాలి. సో వాళ్ళు ఆల్రెడీ హరీష్ గారిని నామినేషన్స్లో వేసేసారు. ఇంకా మిగిలింది ఎంతమంది, 4 మిగిలారు. ఆ 4లో డెమాన్ కెప్టెన్. ఇంకా మిగిలింది ఎంతమంది, 3, శ్రీజ, ప్రియా, కళ్యాణ్, వీళ్ళు 3 మిగిలారు కదా. వీళ్ళ 3లోంచి 2 నామినేషన్లో వేయాలన్నమాట. సో ఈసారి కూడా శ్రీజ నామినేషన్స్ నుంచి తప్పించుకుని ప్రియా అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ మళ్ళీ నామినేషన్లోకి వచ్చారనమాట. సో అది ఆ రకంగా ఫైనల్గా నామినేషన్స్లోకి వచ్చింది రీతు, ఫ్లోరా, రాము, కళ్యాణ్, హరి అండ్ ప్రియా వీళ్ళు నామినేషన్స్లోకి వచ్చారు. సో రాముని స్వాప్ చేసి రాముని వేయడానికి మేబీ
టాస్క్లో నిలబడి ఉన్నాడో ఆ రేస్ అంతా ఏమన్నా స్వాప్ చేసి ఉంటారు. సో ఇది మీరైతే ఎవరికి ఓటేస్తారు, వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే నేను చెప్పాను, మీరు ఎవరినైనా ఒక కంటెస్టెంట్ని టార్గెట్ చేసుకుని ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవాలని అనుకున్నప్పుడు ఓన్లీ బాటంలో తనకంటే కింద ఉన్న వాళ్ళని మాత్రమే కాదు, తనకంటే కొంచెం పైన ఉన్న వాళ్ళకి కూడా మీరు ఓటు వేయాల్సి వస్తుంది. లేదంటే మనీష్ గారి లాగా మీరు ఓన్లీ కింద ఉన్న వాళ్ళకి వేసారనుకోండి, మీరు ఫ్లోరాకే ఓట్లు వేసుకున్నారనుకోండి, సో ఫ్లోరా పైన ఎవరైతే ఉంటారో ఏంటి వీళ్ళకి పెద్దేమీ ఓట్ డిఫరెన్స్ ఉండదు కదా, ఆ డిఫరెన్స్లో ఒకవేళ ప్రియా సేవ్ అవ్వచ్చు అండ్ ఒకవేళ ప్రియా సేవ్ అయితే పైన ఉన్న వాళ్ళకి నష్టం జరుగుతుంది అనమాట. అదొకటి చూసుకోండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ ప్రోమో వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు వరకు సోషల్ మీడియాలో వచ్చిన రూమర్నే నేను ఇప్పుడు మీకు చెప్పాను అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.